యోహాను సువార్త యోహాను సువార్త 12వ అధ్యాయం అండి. మొదటి 3 వచనాలు చదువుకుందాము. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బెతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆమేన్. యేసు ప్రభా, మీకైనా వందనాలు స్వామి. నమస్కారములయ్యా ప్రభా. ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న దేవా, ఈ రోజు కూడా మాతో మాట్లాడండి స్వామి. మా ఆత్మకు ఏమి కావాలో అవన్నీ దయచేయండి ప్రభా. మా ఆత్మకు మీ మాటలు వినిపించి బలపరచండి స్వామి. ప్రభా, చెరిగిపోకుండా మా హృదయమైన పలక మీద మీ వాక్యాన్ని ముద్రించండి స్వామి. అపవాది ఎత్తికెళ్ళిపోకుండా దేవా, దయచేసి మంచి నేల పడిన విత్తనముగా మా హృదయాన్ని మంచి నేలగా తయారు చేసి మీ వాక్యాన్ని అందులో ప్రభా ముద్రించి భద్రం చేసి మమ్ములను తండ్రి మీరు ఆఖరికి సిద్ధపరచమని వాక్యమయ్యన్న పెండ్లకు మడగారు అనియన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాతండి. మనము మన పాఠంలోకి వెళ్ళిపోతే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారంటండి, ఆయన శ్రమలకు ఇంకా కొన్ని రోజుల ముందు ఏం చేశారంటే ఒక ఊరు వెళ్ళారండి. అంటే చివరి 6 దినాలు కూడా ఎక్కడికి వెళ్ళారంటే బెతనియా వెళ్ళాడండి. ఆ ఊరి పేరు ఏం పేరండి? బెతనియా. బెతలెహేం కాదండి, బెతనియా. ఈ బెతనియాలో ఎవరు ఉన్నారు అంటే తన స్నేహితులైన మార్త, మరియా, లాజరు అండి. ఇప్పుడు యేసుప్రభు గారండి ఎప్పుడు బెతనియా ఊరు వెళ్ళినా కానీ ఎక్కడ ఉండేవాడు అంటే ఎక్కడ ఉండేవాడండి? ఇంకోండి ఇల్లు ఉంది కదా, మార్త, మరియా, లాజరు వీళ్ళ ఇంట్లో ఉండేవారంట. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేసేవారంటే ఉపచారం చేసేవారంటండి. అంటే పరిచర్య చేసి ఆయనకి ఏం కావాలో ఆహారం పెట్టి వసతిచ్చి బాగా చూసుకునేవారంటండి. ఎవరిని? యేసు ప్రభుని అనమాట. కాబట్టి వాళ్ళ యొక్క విందు కానీ వాళ్ళ ఆతిథ్యం కానీ దేవుడికి ఎంతో నచ్చిందంటండి. చివరికి ఏమైపోయారంటే వాళ్ళు స్నేహితులు అయిపోయారండి. ఏమైపోయారు? స్నేహితులు అయిపోయారు. కాబట్టి ఎప్పుడు ఆ ఊరు వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు. ఆ ఊర్లో ఎన్ని రోజులు ఉన్నా సరే అక్కడే ఉండేవారు అండి. కాబట్టి యేసు ప్రభు గారు ఇంకా చనిపోతాకే 1 వారం రోజుల ముందండి ఎక్కడికి వచ్చాడంటే బెతనియా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? బెతనియా వచ్చాడు. ఆ ఊర్లో 6 రోజులు ఉన్నాడండి. చివరి 6 రోజులు ఎక్కడున్నాడంటే ఆయన వీళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఉదయం పూట ఊర్లోకి వెళ్ళి దేవుడు అంటే ఆయన కోసం ప్రకటించుకుంటూ, ఇంకో మీరు మారు మనసు పొందండి, మీరు పాపను దూరంగా ఉండండి, మీరు పైకేమో మంచి నీట్గా కనబడుతున్నారు కానీ లోపలంతా పాపం ఉంది. సమాధి చూడండి, టైల్స్తోను సున్నంతోనూ మంచి నీట్గా ఉంటుంది కానీ లోపల ఏముంటుంది? కుళ్ళిపోయిన కొంపు ఉంటుందండి. మీ యొక్క జీవితం అలాగే ఉంది. పైకేమో చాలా బాగా కనబడుతున్నారు, బాగా భక్తివరలా కనబడుతున్నారు, కానీ మీ లోపలంతా ఏముంది? కుళ్ళి కుతంత్రం ఉంది. ఇది తీసుకోండి, ఇది తీసుకోకపోతే పరలోక రాజ్యానికి రాలేరు అని. పైగా నన్ను నమ్ముకుంటున్నారు, దేవుని నమ్ముకుంటున్నామని చెప్తున్నారు కానీ మీ క్రియలు బాగోలేదు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు ప్రతి ఒక్కడో పరలోక రాజ్యం వెళ్ళలేడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడు వెళ్తాడు. అంటే దేవుని నమ్ముకుని చాలా మంది ప్రభువా ప్రభువా యేసు ప్రభువా అని ప్రార్థన చేస్తారండి. వాళ్ళందరికీ వెళ్ళరంట్రా, పరలోకం వెళ్ళరంటండి. ఎవరు వెళ్తారంటండి? ఆయన చెప్పిన ప్రకారం చేసేవాళ్ళు వెళ్తారంటండి. కాబట్టి ప్రభు అన్నారు, ప్రభువా, అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు చాలా మంది, ప్రభువా నీ నామాన్న దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, భూతాలను వెళ్ళగొట్టలేదా, రోగులు బాగు చేయలేదా, అనేకులు సువార్త ప్రకటించి చర్చికి తీసుకురాలేదా, అనేక కానుకలు ఇవ్వలేదా, ప్రతి ఆదివారము మీ చర్చికి రాలేదా, మీ పని చేయలేదా? ఎలాగంటావేంటి ప్రభువా అంటే, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. అంటే మీరు చేస్తున్నారు కానీ క్రమంగా చేయట్లేదు. ఎలా చేస్తున్నారో? ఒకరోజు చేస్తున్నారో, ఒకరోజు మానేస్తున్నారు, ఒక పూట చేస్తున్నారో, ఒక పూట మానేస్తున్నారు, ఒక నెల వస్తున్నారో, ఒక నెల మానేస్తున్నారు. అంటే ఏం లేదు, మీలోనే క్రమం లేదు.
ఇది అక్రమము. ఇది మీలో క్రమశిక్షణ లేదు, భయభక్తులు లేవు, మీ భక్తుల భయము లేదు, మీ యొక్క భక్తిలో ఏం లేదు, భయము లేదు, విధేయత లేదు, కాబట్టి నా యొద్ద నుంచి తొలగిపోండి అని ప్రభు ఏం చేసేవారంటే ఆ 6 రోజులు కూడా సువార్త ప్రకటించారండి. సాయంకాలం అయినా ఎక్కడికి వచ్చేవారు, మార్తా మరియా లాజరు దగ్గర ఇంటికి వచ్చండి, భోజనం చేసి వాళ్ళకి బోధలు వినిపించి నిద్రపోయేవారు అనమాట. ఈ చివరి 6 రోజులు ఎక్కడున్నాడు అంటే ఆయన ఈ ఇంట్లో ఉన్నాడండి. ఈ ఇంట్లో ఉన్నప్పుడు అండి వాళ్ళ యొక్క కుటుంబం ఎలాంటిదంటే డబ్బున్న కుటుంబం కాదండి, పేద కుటుంబం. ఎంత పేద కుటుంబం అంటే లాజరు గారు అంటండి ఆ దేశపు రాజు గారు భోజనం చేస్తుంటే కింద పడతాయి కదా ముక్కలండి, ఆ ముక్కలో ఏరుకుని తినేవాడు అంటండి. ఈ ముక్కల కింద పడుతున్నప్పుడు కుక్కలు వస్తాయి కదా, కుక్కలు వచ్చి అంటండి తిని అంట, ఆ కుక్కల్ని గెంటేసి తినేవాడు అంటండి. ఎవరో లాజరు అండి. అంత బేదవాడు, కటిక బేదవాడు, కట్టుకుంటాక బట్టలు లేవు అండి. ఇతను రొట్టె ముక్కలు తింటుంటే కుక్కలు వచ్చి ఇతను కురుపులు నాకి అంటండి. అంత దుర్భరస్థితిలో ఉన్నారనమాట. ఎవరో లాజరు అండి. అంటే వీళ్ళు డబ్బున వాళ్ళు ఉన్న వాళ్ళ కాదు, తింటాక కూడా తిండిలేని వాళ్ళు అండి. అటువంటి వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళేవారు, యేసుప్రభు వెళ్ళేవాడు అండి. వాళ్ళండి చూడండి, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, మన గంజినీళ్ళు తాగినా కానీ వాళ్ళు 4 రోజులు ఏం పెడతాం, వాళ్ళకి నీసి మాసాలు వేసి పెడతాము, మంచిగా వండి పెడతాము. ఎందుకంటే అతిథుల్ని గౌరవిస్తాము. వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మన బతికేంటి, గంజినీళ్ళే. కానీ వాళ్ళు ఉన్నంత మాత్రం బాగా చూసుకుంటాం. వీళ్ళు కూడా తాముకి ఏమీ లేకపోయినా కానీ యేసుప్రభు ఎన్ని రోజులు ఉన్నా సరే అన్ని రోజులు కూడా ఆయనకి బాగా వండి పెట్టేవారండి. ఆయన ఒక్కడే వస్తాడా, ఆయనతో పాటు 12 మంది శిష్యులు కూడా వచ్చేవారండి. మొత్తం ఎంతమంది, 13 వాళ్ళు పైచలు చేస్తూ ఉండేవారు. సరే, ఇక్కడ మన పాఠంలోకి వస్తేనండి, అక్కడ యేసుప్రభు గారు అంటండి 6 రోజుల ముందు వచ్చారు వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మార్తా గారు ఉపచారం చేస్తుందంట, అంటే శుభ్రంగా వండి పెట్టి ఆయనకు ఉపచారం చేస్తుందంటండి. ఇంతలోపు మార్తా గారి యొక్క చెల్లెలు ఏం చేసిందంటే మరియ గారు అత్తరంట అండి. ఏం అత్తరంట, అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆవిడంట అచ్చ జటామాంసి అత్తరు అంట అండి. అత్తరులో కూడా కొన్ని రకాలు ఉంటాయి, ఇది నెంబర్ 1 అత్తరు అంట అండి. ఇంచుమించు ఆవిడ తెచ్చిన విలువ ఎంత అంటే డబ్బులు 150 రూపాయలు అంటండి. ఎంత, 150 రూపాయలు. ఆ రోజుల్లో ఒక కూలివాడు సంవత్సరం అంతా కష్టపడితే సంపాదించే డబ్బులు అంటండి అవి. ఎంత, 150 రూపాయలు. ఒక కూలివాడు సంవత్సరం మొత్తం 365 రోజులు పనిలోకి వెళితే సంపాదించే డబ్బు ఎంతండి, 150 రూపాయలు. ఆ 150 రూపాయలు గల విలువ గల అత్తరు తెచ్చండి ఆయన పాదాలకు పూసిందంట. వీళ్ళకి తింటాక తిండి ఉందా, తిండి లేదు. కానీ రూపాయి దాచుకున్న డబ్బంతా అట్టుకెళ్ళి ఆయనకైనా బట్టలు కొన్నదా, బట్టలు కొనలేదు. ఏమన్నా మంచి ఆహారం పెట్టిందా, పెట్టలేదు. ఏం చేసిందండి, అత్తరు కొని, అచ్చ జటామాంసి అత్తరు కొనండి అట్టుకొచ్చి ఆయన చేతికి కూడా ఇవ్వలేదండి, ఆయన పాదాలకు పూసంట తల వెంట్రుకలతో తుడిసిందంట అండి. ప్రభు అని అన్నారండి, ఈ భూప్రపంచం ఉన్నంత కాలం ఈ మరియ చేసింది కొనియాడబడుతూనే ఉంటుంది, జ్ఞాపకం చేసుకోబడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ చేసిన పని ఏంటంటే నా మరణానికి ముంగుర్తిది. నేను చనిపోయిన తర్వాత ఆనాడు యూదుల ప్రకారం చచ్చిపోతే ఒంటికి ఏం పోస్తారండి, అత్తరు పోస్తారు. ఈవిడిని బతుకుండగానే పూసింది, అనగా నా మరణానికి ముంగుర్తు. ఇది నా మరణానికే ముంగుర్తుగా చేసింది ఈవిడ. కాబట్టి నా ఈ ప్రపంచం ఉన్నంత కాలం ఈవిడ చేసిన పని కనబడతాదని చెప్పింది ప్రభు అన్నారండి, మెచ్చుకున్నారండి. కాబట్టి ఇక్కడ మన పాఠం పేరు ఏమిటంటే ఇల్లంతా అత్తర వాసనతో నిండెను. ఏంటండి, ఆ ఇల్లు అంతా అత్తర వాసనతో నిండిపోయిందంటండి. మన పాఠం అదే, ఇల్లంతా నిండుట. మన అంశం అండి ఈరోజు ఏంటండి, ఇల్లంతా నిండుట. ఆనాడు మరియ గారు చేసిన పని వల్ల ఇల్లంతా ఏం నిండిందండి, అత్తర వాసన నిండింది. మరి మన ఇల్లంతా ఏమి నిండుతుంది, అది ప్రశ్న. మన ఇల్లంతా ఏమి నిండుతుంది? చాలా మందిలో డౌట్ ఏంటంటే ఇల్లంతా ఏమి నిండుతుంది,
ఇక్కడ ఒక కుటుంబం మీకు పరిచయం చేస్తున్నానండి. ఎవరా కుటుంబం అంటే అబ్రహాము, శారా, ఇస్సాకు. ఎవరండి? అబ్రహాము, శారా, ఇస్సాకు. చూడండి, టీవీలో కనబడుతున్నారండి. అబ్రహాం గారికి 100 సంవత్సరాల వయసులో పుట్టాడండి. ఎవరో? ఇస్సాకు గారు. మనం చెప్పుకున్నాం కదా, భార్యకేమో 90 సంవత్సరాలు, ఆయనకేమో 100 సంవత్సరాలు. ఈ వయసులో పుట్టేది అబ్బాయి ఎవరంటే ఇస్సాక్ అండి. చూడండి, ఇక్కడ కనబడుతున్నాడు కదా మీకు. ఇంకో ఈ అబ్బాయి మంచి యవనస్తుడు. వీళ్ళు ఎలా ఉన్నారండి? పండు ముసలోళ్ళు. చూడండి, 90 సంవత్సరాల వయసు, 100 సంవత్సరాల వయసు పుట్టాడు. ఇప్పుడు అబ్బాయికి ఎంత వచ్చిన వయసు అండి? వివాహ వయసు వచ్చిందండి. అంటే ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు రావచ్చు, ఒక 30 సంవత్సరాలు రావచ్చు అండి. అంటే వాళ్ళకి 130 సంవత్సరాలు వచ్చింది అబ్రహాం గారికి అండి. ఈ కుటుంబంలో ఉన్న గొప్ప ఈ కుటుంబం అంతా ఏమి నిండి ఉన్నదంటే ప్రార్థన నిండి ఉందంటండి. ఏమి నిండుందే? ప్రార్థన. ఎక్కడైనానండి ఇంటిలోనే తల్లి ప్రార్థన చేస్తాడు మోకరించి, తండ్రి ప్రార్థన చేస్తాడో, కొడుకు ప్రార్థన చేస్తాడో, కూతురు ప్రార్థన చేస్తాడు. అవునా కదండి? కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే అబ్రహాం గారి యొక్క పనివాడు కూడా మోకరించి ప్రార్థన చేసేవాడు అంట వాళ్ళ ఇంట్లోని. చూడండి, ఎలియాజరు. ఎవరండి? ఎలియాజరు. తన పనివాడికి కూడా ఏం నేర్పాడండి అబ్రహాం గారు? ప్రార్థన నేర్పాడండి. సరే, ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ప్రార్థన డబ్బున్నోడు చెయ్యాలి, డబ్బు లేనోడు చేయకూడదు అని కాదండి. ఇక్కడ యజమానే చెయ్యాలి, దాసుడు చేయకూడదు అని రూల్ లేదండి. ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. ప్రార్థన వీళ్ళ మాత్రమే చెయ్యాలని ఎక్కడా లేదండి. ఎంత ఘోర పాపి అయినా సరే ప్రార్థన చేయొచ్చు, ఎంత నీతిమంతుడు అయినా సరే ప్రార్థన చేయొచ్చు, ఎంత దుర్మార్గుడు, దుష్టుడు, క్రూరుడైనా సరే ఏం చేయొచ్చండి? ప్రార్థన చేయొచ్చు. ఇక్కడ అబ్రహాం గారి కుటుంబం ప్రార్థన చేస్తుంది, అతని పనివాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు అండి. తర్వాత గొప్ప విషయం ఏంటంటే అతని ఒంటెలు కూడా ప్రార్థన చేస్తున్నాయండి. చూడండి, ఒంటెలు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాయి. అంటే అబ్రహాం గారు తన ఇంటిలో ఉన్న, తన బయట అంటే తను పెంచుకుంటున్న, తన పని కొరకు వాడుకుంటున్న ఒంటెలకు కూడా ఏం నేర్పాడండి? ప్రార్థన నేర్పాడు. ఏం నేర్పాడు? ప్రార్థన నేర్పాడు. చాలా మంది చూడండి ఇంట్లో కుక్కలు పెంచుకుంటారు. కుక్కలో ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు చిటికేస్తే వస్తుంది, కాకేరు, లేకపోతే ఏదో ఒక చిన్న చిన్న నేర్పుతారండి వాళ్ళు. ఆ సైకిల్ చేసిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తాదే, వస్తువు తెస్తాదే, ఏదో తెస్తుంది. ఎలాగా? ఆ ఇంటి వాళ్ళు దాన్ని ప్రేమించి దానికి కొన్ని నేర్పుతారండి, ట్రైనింగ్ ఇస్తారు. అలాగే కుక్కలకైనా పిల్లులకైనా బయట దేశాలు పిల్లిని పెంచుకుంటారండి, మన దేశాన్ని కుక్కలు పెంచుకుంటారండి. అలా ఒక్కొక్కరికి ఒక ఇష్టం అండి. ఆనాడండి ఒంటెలు ఎందుకు ఉపయోగించుకునేవారంటే ప్రయాణ సాధనలు అనమాట. ఎక్కువ దూరం వెళ్ళాలంటే ఈనాడు కార్లు, బస్సులు వచ్చినాయి. ఆనాడు ఏంటి? ఎక్కడండి? ఒంటెల మీద వెళ్ళడం, ఒంటెల మీద లగేజ్ వేసి, అంటే వారి బట్టలైనా ఏదైనా మూటలు వేసండి ఒంటికి వెళ్ళిపోతూ ఉండేవారండి. ఇక్కడ వాళ్ళ వాహనాలు అన్నమాట ఇవి. మన భాష చెప్పుకోవాలంటే వాళ్ళ వాహనాలు. చివరికి అబ్రహాం గారు తన వాహనాలు కూడా ఏం నేర్పాడండి? ప్రార్థన నేర్పించాడు. అంటే వాళ్ళ ఇంటిలోని, ఇంటి బయట కూడా ఏమి ఉన్నది అబ్రహాం గారి ఇంటి నిండా అంటే ప్రార్థన ఉన్నది. ఏముందండి? ప్రార్థన ఉన్నది. ఆనాడు మార్తా మరియ గారి ఇంటి నిండా ఏం నిండిపోయింది? అత్తర వాసన నిండింది. అబ్రహాం గారి ఇంటి నిండా ఏం నిండిందండి? ప్రార్థన నిండింది. మన ఇంట్లో ఏం నిండుతుంది? పెద్ద ప్రశ్న. మన ఇంటిలో ప్రార్థన నిండుతుందా? నిండట్లేదా? చాలా ఇంట్లోనండి వస్తాను, ఇంకా ఇక్కడ ఉన్నాయి, చూపిస్తా ఉంటాను ముందునండి. చాలా మంది ఇంట్లో ఈ రోజులు ఏమున్నాయంటే కలహాలు ఉన్నాయండి. ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి. ఎందుకంటే ఉదయమేనండి భర్త అండి భార్యను చిత్తకొట్టేశాడండి. మేము ఆవిడ కేకలు వింటున్నామన్నమాట. ఇల్లు ఆపే పరిస్థితి కాదు. ఎందుకంటే అంత మూర్ఖుడు అనమాట. అంత మూర్ఖుడు. భార్య ఉండగానే వేరొక ఆవిడతో సంబంధం పెట్టుకున్నాడండి. రోజు పొద్దున్న సాయంకాలం దాకా మాట్లాడటమే ఆవిడతోనే. ఉన్న డబ్బులంతా ఆవిడకి ఇవ్వడమే. చిన్న కూతురు ఉందండి, చిన్న కొడుకున్నాడు, చదువుకుంటున్నారు. ఒక పెద్ద అబ్బాయి ఉన్నాడండి పక్కనట్టండి. మరి ఏం గొడవ వచ్చిందో తెలియదు కానండి, తొలుపులు వేసి కొట్టేశాడు, గోడను వేసి కొట్టేశాడు, చితక బాధేశాడండి. మేము ఇంట్లో ఉన్నప్పుడు కేకలను పడుతున్నాయి. నేను పరిగెత్తి వచ్చి చూసినకి ఎవరంటే లోపల కొంచెం కొడుతున్నాను అనమాట అండి. అంటే ఆ ఇంట్లో ఏం నిండిపోయిందండి? పాపం నిండిపోయిందండి. ఏం నిండిపోయింది? పాపం నిండిపోయింది.
పాపం నిండిపోవడం వల్ల ఆ ఇంట్లో ఏం లేదండి, మనశ్శాంతి లేదండి. ఏం లేదు, మనశ్శాంతి లేదు. మా పాపని స్కూల్ నుంచి తీసుకొద్దామని స్కూల్కి వెళ్ళానండి ఈరోజు. వెళితే ఆ తల్లిని కొట్టేశాడు కదండి ఆ తండ్రి. ఆ పాప కూడా నవ్వుతూ స్కూల్ నుంచి వస్తుందండి. నాకు చూసి చాలా బాధ కలిగిందండి. ఈ చిన్నపిల్లకి ఏమీ తెలియదు. ఇంటికాడ అమ్మను కొట్టేశాడు, అమ్మ ఏడుస్తూ ఉంది, దెబ్బలు తిన్నది, ఏమీ తెలియదు ఆ చిన్నపిల్లకి. ఇంటికి వెళ్తుంది, అమ్మ ఆయన పెట్టని అడుగుతుందండి. కానీ ఆ అమ్మ ఎలా ఉంది, ఒళ్ళంతా దెబ్బలతో ఉంది. అమ్మ అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చింది, భర్తే సర్వస్వం అని వచ్చింది. కానీ భర్త ఏం చేస్తున్నాడండి, కొడుతున్నాడండి. నిజంగా భార్యను కొట్టడము అంటే చాలా పాపం అండి, చాలా పాపం. దేవుడు క్షమించడండి, తగిన రీతిగా తీర్పు తీరుస్తాడండి. కాబట్టి భార్యను కొట్టడం అనేది చాలా ఘోరం అండి. ఈనాడు కుటుంబాల్లో, చాలా కుటుంబాల్లో శాంతి లేదు, ఆరోగ్యాలు లేవు, సమాధానం లేవు అని అన్నీ వస్తున్నాయండి. కారణం ఏమిటంటే ఇప్పుడండి ఒక మాట చెప్తున్నానండి. పెద్దలు అంటారు, ఆడదాని ఉసురు తగలకూడదు అంటారండి. నిజమే కదా. ఆడదే కన్నీరు పెడితే ఆ శాపం మనకు ఖచ్చితంగా తగులుతుంది అంటదండి, పెద్దలు అంటారు కదండి. కాబట్టి ఏమీ చేయకుండా ఆవిడ కొట్టితే ఏమొద్దండి, ఇంటికి శాపం వస్తుందండి. వద్దులదా ఇల్లండి. కాబట్టి అబ్రహాం గారి ఇంటి నిండానేమో ప్రార్థన నిండి ఉంది, మార్తా గారి ఇంటి నిండానేమో ప్రేమ ఆప్యాయత అన్ని నిండున్నాయండి ప్రభు మీద. కానీ ఈనాడు సమాజంలో ఇంటి నిండా ఏమి నిండిపోయాయంటే పాపం నిండిపోయింది. ఈ పాపం నిండిపోవడం వల్ల ఏమొస్తున్నాయంటే ఇబ్బందులు, చిక్కులు, సమస్యలు, అనారోగ్యాలు, నిందలు, అవమానాలు వస్తున్నాయండి. కాబట్టి మన ఇంట్లో ఏం నిండకూడదండి, పాపం మాత్రం నిండకూడదండి, పాపం నిండకూడదు. మా ఊర్లో ఒకరు ఉన్నారండి. ఎవరంటే పాపం కొడుకుకి ఏం చేసిందంటే దగ్గర సంబంధం చేసిందండి. దగ్గర సంబంధం చేస్తే కూతురికేమో వేరే కొడుకు కూతురండి, కొడుకేమో దగ్గర సంబంధం చేసుకుంది, కూతురికేమో బయట సంబంధం చేసిందండి. రోజును ఆ కోడలండి రాసి రంపాలు పెడతా ఉంటుందండి. ఆవిడ కోడల్ని రోజు రాసి రంపాలు పెట్టడమే. ఇలా ఇంటికి వచ్చిన వెంటనే కొడుకండి అయ్యి చెప్పేసేదండి, ఇతను పట్టి కొట్టేస్తూ ఉండేవాడండి. అంటే తల్లిలా చూడాల్సిన అత్తగారు ఏం చేసేదండి, రాసి రంపాలు పెట్టేసేదండి, చెప్పెట్టేసేది కొడుకండి. కూతురి కానీ కష్టం వస్తే మాత్రం తట్టుకోలేకపోయేదండి. నా కూతురు ఇలా చేసేస్తారా, అలా చేసేస్తారా, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను, చేతులు ఇరిగిపోను అని తిడతాం మొదలెట్టేదండి. ఒక రోజండి ఒక ఆవిడ అన్నదండి, అమ్మ నీ కూతురునేమో వాళ్ళ అత్తగారు మాంగారో తల్లిదండ్రులా చూసుకోవాలా, నీ ఇంటికి వచ్చిన కోడలు ఉంది కదా, మరొక తల్లికి తండ్రి కూతురే కదా, మరి నువ్వు కూడా కూతురుగా చూసుకోవాలి కదా. మరి వాళ్ళ అత్తగారో మాంగారో ఏమనకూడదు నీ కూతురిని, కానీ వాళ్ళ కూతురు నీ కోడలు మాత్రం నువ్వు ఏమని అనేయచ్చు, కొట్టించేయచ్చు, తిట్టించేయచ్చు. ఇది ఎక్కడ న్యాయమని అడిగారండి. వెంటనే ఆవిడండి, నా కూతురు కలుపుతావేంటి ఆవిడని ఎప్పలనే అన్నారు. అంటే మన కూతురు గొప్పదే, కానీ పక్కవాళ్ళ కూతురు మాత్రం చిన్న చూపు. దేవుడు చూస్తున్నాడండి, దేవుడు చూస్తున్నాడు మళ్ళీ అండి. కాబట్టి అండి మనం అనుకుంటా ఉంటాం, ఎవరు చూడలేదు ఏమనుకుంటున్నారు, ఆయన అనుకుంటున్నాడు పొద్దున్న ఎవడో చూడలేదు, నాకు బలం ఉందే, కండ బలం ఉందే, బుద్ధి బలం ఉంది, ఏదో బలం ఉంది అనుకున్నారండి. ఏ బలం ఉన్నా సరే బాధపడేవాడు వెనకాల ఎవరుంటారంటే భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుడు ముట్టేస్తాడండి, ముడతాడండి. నాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన అండి మూర్ఖత్వంగా ఉండేవాడు, బిడ్డల్ని భార్యను కూడా కత్తికి తిరిపేవాడు అండి. ఇంట్లోంచి బయటకు నైట్ అంతా బయటకు వచ్చి పడుకోబెట్టివాడండి, ఈయన శుభ్రంగా తొలిపేసి పడుకుంటేవాడండి. చివరికి అతనికి అనారోగ్యం వస్తే ఎవరు దిక్కేయారండి, వేలే దిక్కేయారు. నోట్లో గుడ్లో కుక్కు మరి కొట్టేసేదండి ఆవిడ. లాస్ట్ ఏం చేసిందండి, గుడ్ల కుక్క అని నోరుని కొట్టేదండి. అలా కొట్టకూడదండి, కానీ కాలం ఒకేలా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదండి, మన చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే మన పాఠంలోకి వచ్చేస్తానండి. ఇక్కడ అబ్రహాం గారి ఇంటి నిండా ఏం నిండి ఉందంటే ప్రార్థన నిండి ఉంది. అందుకే కుటుంబ ప్రార్థన చాలా అవసరము, కుటుంబంతో ప్రార్థన అవసరం. మన బిడ్డకి ఏం నేర్పుకోవాలండి, ప్రార్థన నేర్పుకోవాలి. వాడు వినకపోయినా సరే మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. మా పెద్ద పిల్ల ఉందండి, మేము ప్రార్థన చేస్తున్నాం అనుకో ఇంట్లోనండి, పక్కంతా వచ్చి అలా మోకరించి ప్రార్థన చేస్తుంది, మేము చెప్పామా చేయమని. అంటే తల్లిదండ్రులు ఏం చెప్తే చేస్తారు పిల్లలండి. మా చిన్నమ్మ గారండి పాటలు పాడుకుంటా మోకాళ్ళ మీద ఇల్లంతా తిరుగుతారండి, ఇలాగా మోకాళ్ళ మీదే పాటలు పాడుకుంటూ ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం అని చెప్పుకుంటూ మోకాళ్ళ మీద తిరుగుతూ ఉంటారండి. మా పెద్ద పిల్ల వాళ్ళ ఇంట్లో ఉంటుంది అన్నమాట ఎక్కువ.
ఇంకా మా పిల్ల కూడా వాళ్ళ నాన్నమ్మ చిన్న నాన్నమ్మ కదండి మరి. ఆ నాన్నమ్మ చుట్టూ నేను తిరిగిదంటే ఏ రక్తం చెప్పుకుంటూ తిరుగుతూ మట్టిదండి. మా ఇంట్లోకి వచ్చి ఇలా మోకడ తిరుగుతా ఉండేదండి. అంటే బిడ్డలు ఏం నేర్చుకుంటారో తల్లిదండ్రులను చూసండి, ఏదైనా నేర్చుకుంటారు. కాబట్టి మన బిడ్డలకి ఏం నేర్పాలంటే ప్రార్థన నేర్పాలి, ప్రార్థన చెప్పాలండి, కథలు చెప్పాలి బిడ్డలకి. ఒకప్పుడు ముసలో మా తాతగారు కూడా, మేము సాయంకాలం మాటలు అప్పుడు ఏం లేవు కదండి, బయట కూర్చుని ఓడినప్పుడు మా తాతగారు కథలు చెప్తా ఉండేవాడు. లేకపోతే తను ఎంత కష్టపడి వచ్చాడు పైకో చెప్పు అన్ని చెప్తా ఉండేవారండి. ఈనాడు ఏమని చెప్తున్నారు, అలాగా చెప్పట్లేదు, కథలు చెప్పట్లేదండి అండి. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఏం చెప్పాలి, బైబిల్లో ఉన్న జీవితాలని కథలుగా చెప్పాలి. యేసుప్రభు గారు చేసిన మేలులు కథలుగా చెప్పాలండి. కథలుగా చెప్పాలంటే మనం నేర్చుకోవాలి. మనం అక్కడ నేర్చుకుంటున్నామండి. ఈనాడు బయట ఏమన్నా సినిమా పాట వస్తే అది నేర్చుకుంటున్నాం, టక్కన పట్టేస్తున్నాం చిటికలో. కానీ దేవుడి మాటలో, దేవుడి పాటలో, దేవుడి వ్యవహారాలు మాత్రం ఎంత కాలమైనా సరే పట్టుకోవట్లేదు. ఎందుకని మనసు పెడతలేదండి. వ్యర్థమైన వాటిని మనసు పెడుతున్నాం. ఈనాడు చిన్న కొత్త సినిమా పాట అలా వచ్చిందంటే చాలు టక్కన పడేస్తున్నారండి. అదే దేవుడి పాట పట్టరు, దేవుడి వాక్యాన్ని పట్టుకోరండి. ఎందుకు మనసు పెట్టరండి. లోకం మీద పెట్టినంత మనసు దేవుడి మీద కానీ, దేవుడి పనుల మీద కానీ, కుటుంబం మీద కానీ పెట్టరండి. అది చాలా విచారకరం అండి. సరే, ఇక్కడ మరో కుటుంబం మీకు చూపిస్తానండి. ఆ కుటుంబం ఎవరిది అంటే చూడండి, అకుల్లా ప్రిస్కిల్లా. ఎవరండి? అకుల్లా ప్రిస్కిల్లా. వీళ్ళు అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 18 నుంచి 26 దాకా కనబడతారండి. అలాగే రోమాపత్రిక 16:3 కనబడతారండి. అకుల్లా ప్రిస్కిల్లా ఎవరు అంటే భార్యాభర్తలు. ఎవరండి? భార్యాభర్తలు. వీళ్ళ యొక్క పని ఏమిటంటే డేరాలు కుట్టుకోవడం అండి. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారండి, ఆయన చూడండి డేరాలు కొడుతున్నారండి. వీళ్ళ పని అదే, వీళ్ళ వృత్తి అదేనండి. డేరాలు కుట్టుకొని కుటుంబ పోషణ చేసుకుంటూ ఉండేవారు. వీళ్ళ పని చేసుకుంటూ ఏం చేసేవారంటే సువార్త చేసేవారండి. ఏం చేసేవారండి? సువార్త చేసేవారు. ఎక్కడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళి డేరాలు కొడతాకి వెళ్ళారు అనుకోండి, ఆ డేరాలు కొడతానే దేవుడి కోసం ప్రకటిస్తూ ఉండేవారంట. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు కూడా వీళ్ళ ఆతిథ్యం ఇచ్చారండి. పౌలు గారు పెద్ద సేవకుడు చెప్పుకున్నాం కదండి. దేవుని దూషించి చెప్పించిన వాడే దేవుడి కనపడ్డాక మారిపోయి దేవుని కోసం గొప్ప సేవ చేశాడు. ఆ సేవకుడు ఎక్కడికి వచ్చేవాడండి? వీళ్ళింటికి వచ్చేవాడండి. వీళ్ళింటికి వస్తే వీళ్ళండి శుభ్రంగా ఆహారం పెట్టేవారు, చేరదీసేవారండి. ఆయన కూడా వీళ్ళతో పాటు డేరాలు కుట్టుకుని బతికేవాడు అంటండి. ఒక పక్కన పని చేసుకుంటేనే పౌలు గారు, మరొక పక్క సువార్త ప్రకటించేవాడు అంటండి. అంటే వీళ్ళ ఇంటి నిండా ఏం నిండిపోయింది అంటే, ఏం నిండిపోయిందండి? సువార్తతో నిండిపోయిందండి. దేంతోనండి? దేవుని మాటలతో నిండిపోయింది అంటండి. మన ఇల్లు ఎలా ఉంటుందండి? బైబిల్ ఒక వ్యక్తి ఉంటాడండి. ఎవరంటే హిజ్కియా. ఎవరో? హిజ్కియా. ఈ హిజ్కియా గారు చాలా గొప్ప భక్తుడండి. దేవుడి మందిరాన్ని బాగు చేస్తాడో, భక్తిగా ఉంటాడో, దైవ సేవకుడికి లోబడతాడో అంతా బాగుంటుందండి. ఆయన జీవితానికి ఎంత పేరు కూడా పెట్టలేం మనం. అంత తెల్ల కాగితం లాంటిది అనమాట ఆయన జీవితం. ఒకరోజు అండి యెషయా గారు వస్తారు. ఒక ప్రవక్త వచ్చి, హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది, మరికొద్ది రోజుల్లో నువ్వు చచ్చిపోతావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అంటాడండి. అంటే అర్థం ఏంటి? నీ రాజ్యాన్ని చక్కబెట్టుకో, నీ తర్వాత ఎవరు రాజు అవ్వాలి, మొత్తం నీ ఆస్తిపాస్తులు ఏంటి అన్ని చక్కబెట్టేసుకో, నువ్వు చచ్చిపోతావు చెప్పాడండి. ఈ చెప్పేసిన ప్రవక్త అలా ఇంటికి అలా కిందకి మెట్లున్నాయి కదండి, ఆ మెట్లు దిగెళ్తున్నప్పటికే ఈయన వెంటనే ఆ మాట వెంటనే ఇలా గోడ పక్కకి ముఖం తిప్పుకుని అంటండి, ప్రభువా నా భక్తి నీకు తెలుసు, నా విశ్వాసం నీకు తెలుసు, నేను జీవించిన జీవితం నీకు తెలుసు, నాకు మరణమా, దయచేసి నాకు ఆరోగ్యం దయచేయి ప్రభువా అని కన్నీటి ప్రార్థన చేస్తారండి. ఎప్పుడు? వెంటనే ఆ ప్రవక్త అలా వచ్చి చెప్పాడు, వెంటనే గోడ పక్క తిరిగాడు, కన్నీటితో ప్రార్థన చేశాడంటండి. ఆ ప్రవక్త అలా మెట్లు దిగి వెళ్తున్నాడు అంతే. ప్రభు కనిపించి, ఆగు, మరలా వెనక్కెళ్ళు. ఏం చెయ్యి? మరలా వెనక్కెళ్ళి నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచుతున్నాడు దేవుడు అని చెప్పాడండి. చూడండి, కన్నీటి ప్రార్థనకి అంత శక్తి ఉందండి. కన్నీటి ప్రార్థనకి అంత శక్తి ఉందండి. అప్పుడు ఆయన ఏం చేయాలి చెప్పండి ఒకసారి. ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చిందండి, ఫర్ సపోజ్ నన్ను హాస్పిటల్లో పెట్టారు,
చావాల్సిన వాడినే బతికాను, ఇంటికి తీసుకొచ్చారు. మీరు ఏం చేస్తారు? అయ్యయ్యో మా పాస్టర్ గారంట పాపం మంచి మా ఏదో మా మా చర్చిలోకి వచ్చి కుర్రోడంట ఒంట్లో బాగోలేదని చెప్పేసి అండి చూస్తాకు వస్తారు. అవునా కదండి? చూస్తాకు వస్తారు, చూస్తాకు వచ్చి ఆ పలహారమ్మ తీసుకొస్తారు, మాట్లాడతారండి. అవునా? అప్పుడు నేనేం చెప్పాలండి? చచ్చిపోయినంటోనే దేవుడు కాపాడాడు అని దేవుని మహింపరచాలి. ఈ రాజు ఏం చేశాడు తెలుసండి? రాజు కదా, దేశానికే రాజు ఈయన. మరి రాజుకి రోగం వచ్చినప్పుడు, బాగుపడినప్పుడు ఎంతమంది వస్తారు చెప్పండి పలకరింతాకే? ఊర్లో ప్రెసిడెంట్ గారికి ఆరోగ్యం బాగోపోతేనే ఊరంతా వెళ్ళి అడుగుతుంది ఎలా ఉంది ఎలా ఉందని. అటువంటిది రాజ్యానికి రాజు అయినా ఆయన ఒంట్లో బాగోలేదు, బాగైపోయింది. ఎంతమంది వస్తారండి? ఇరుగు పొరుగు రాజ్యాలు అందరూ వస్తున్నారు, రాజులందరూ వస్తున్నారంటండి. వస్తే శత్రువు రాజు కూడా వచ్చారంటండి. శత్రు దేశపు రాజు ఆయన యొక్క సైనికులు వచ్చారంటండి. వస్తే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. వచ్చిన వాళ్ళకి టీ కాపులు ఇస్తాం కదా, డ్రింకులు ఇస్తాం కదండి. తిన్న తర్వాత ఏం చెప్పాలండి? మా దేవుడు గొప్పోడు, నాకు ఇలా రోగం వస్తే నేను ఇలా గోడ పక్క తిరిగి ప్రార్థన చేసుకున్నాను, వెంటనే 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంచాడు, నా దేవుడు ఎంత గొప్పోడో తెలుసా అని ప్రకటించాలండి. చెప్పాలి కదండి? చెప్పడం మానేసి రాజుగారు రండి, రాక మా ఇంటికి వచ్చారు, రండి రండి, ఇదిగోండి నాకు ఎంత బంగారం ఉందో తెలుసా మీకు? ఇదిగో ఈ బిల్డింగ్ నిండా బంగారమే నేను సంపాదించింది. ఇది ఏంటో తెలుసా మీకు? ఈ గుడౌన్ నిండా వజ్రాలే. ఇంకోండి ఈ మొత్తం ఈ 100 ఎకరాలు ఉంటుంది, ఈ 100 ఎకరాలు కూడా నాదేనండి అని తనకున్న ఆస్తులు పాస్తులు సైన్యము, తనకి ఎంత సైన్యం ఉందో, ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అవన్నీ చెప్పుకోవడం మొదలెట్టాడండి. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? దేవుడి కోసం చెప్పాలి, దేవుడు చేసిన మేలుని చెప్పాలి. ఇంటికి వచ్చినోడికి ఏమని చెప్తున్నాడో దేవుని పక్కెట్టేసి తనకున్న గొప్పతనం చెప్తున్నాడండి. ఈ రోజుల్లోనండి అది ఎక్కువైపోయింది. ఎవరన్నా ఇంటికి వెళ్ళామనుకోండి, ఇంకోండి మైల్ ఇంకోండి, సీలింగ్ ఇంకోండి, టైల్స్ ఇంకోండి, ఫ్యాన్ ఇంకోండి, అన్ని పెద్ద టీవీ ఇంకోండి, అన్ని చెప్తున్నారండి. ఎవరి కోసం చెప్పట్లేదు? దేవుని నమ్ముకున్నలే దేవుడి కోసం చెప్పట్లేదండి. మరి ఎవరు చెప్తారు చెప్పండి దేవుడి కోసం సారండి? ఇక్కడ హిజ్కియా గారు జీవితం అంతా మచ్చలేని జీవితమే. దేవుడు బాగు చేసిన తర్వాత ఏమైపోయాడంటే అందరూ రావడం వల్ల తనకున్నదంతా చూపించడం మొదలు పెట్టాడండి. అంతే దేవుడు అంటారండి, హిజ్కియా ఎంత తప్పు చేశావు, నీ శత్రువు రాజుకి నీ గుట్టంతా చెప్పావు. శత్రువుకి ఎవడని గుర్తు చెప్తాడండి? మన ఇంటికి వచ్చారండి, ఎవరొకళ్ళ బంధువులు వచ్చేసి మనం చూస్తాకు వచ్చారండి. బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి ఇదిగో అండి బీరువా అంటే బంగారం ఉంది, ఈ తాళం ఇక్కడ పెడుతున్నానని చెప్తారు ఎవరన్నా? ఎవరు చెప్పారు? హిజ్కియా చెప్పాడండి. నీ శత్రువుకి నీ గుట్టంతా చెప్పావు కాబట్టి నీ రాజ్యాన్ని ఆ రాజు దోచుకుపోతాడు అని చెప్పారు దేవుడు అండి. వెంటనే ఆ రాజు వచ్చాడు, రాజ్యాన్ని దోచుకుపోయాడండి. ఎంత అజ్ఞానానికి వెళ్ళిపోయాడండి హిజ్కియా. చాలా మంది వచ్చినప్పుడు దేవుడి కోసం చెప్పట్లేదు అంటే ఉత్తుకుని చెప్పట్లేదండి. దేవుడు మీకు ఏం చేశాడో చెప్పండి, లేనిపోని కళ్ళగొబ్బులు కాదండి. ఇంటికి వస్తే మీ జీవితంలో ఏం చేశాడు, మీ బిడ్డల జీవితాలు ఏమి చేశాడు అది చెప్పండి అంతే. అంతేగాని కళ్ళపోని మాటలు, లేనిపోని మాటలు, లేని గొప్పతనాలు దేవుడి కోసం అవసరం లేదండి. అబద్ధం మీద సత్యాన్ని మేము నిలబెట్టలేమండి. మీ జీవితంలో జరిగింది దేవుడు చెప్పాలి, ఎవరికే వచ్చిన వాళ్ళు చెప్పాలండి. కాబట్టి ఈ అకుల్లా ప్రిస్కిల్లా గారి యొక్క గొప్పతనం ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ దేవుడి కోసం చెప్తా ఉండేవారు. పైగా దైవ సేవకులు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమి ఇచ్చేవారండి? ఆతిథ్యం ఇచ్చేవారు. అందుకే పౌలు ఇలాంటి భక్తులు లేండి వాళ్ళ ఇంటికండి. ఆ తర్వాత ఇంకొక ఆయన కూడా ఆయన ఇంటికి వెళ్తారండి. వాళ్ళు ఆ భక్తుడికి ఏం చెప్తారంటే సువార్త ప్రకటిస్తారండి. వాళ్ళు సువార్త ప్రకటించిన తర్వాత ఆయన కూడా గొప్ప సేవ చేస్తాడు. కాబట్టి అకుల్లా ప్రిస్కిల్లా ఇంటి నిండా ఏం నిండిందంటే సువార్త నిండింది, దేవుని మాటలో నిండిపోయాయి. మన ఇల్లు కూడా నిండాలంటే దేవుని మాటలతోనూ దేవుని సువార్తతోనే నిండాలండి. అలాగే మరొక ఇంటి చూపిస్తాను మీకండి, మరొక ఇల్లు. ఆ ఇల్లు ఎవరంటే హామాను జెరెషు. ఎవరండి? హామాను జెరెషు. ఈ హామాన్ గారు ఎవరంటే రాజు దగ్గర పనిచేసే సైన్యాధిపతి లాంటి వాడు అనమాట. ఎవరండి? సైన్యాధిపతి. ఈ హామాన్ గారు ఏమి చేస్తాడంటే ఎస్తేర్ గారికి పినతండ్రి ఉంటాడండి. ఆ పినతండ్రి యూదులండి ఎవరికి కూడా మోకరెళ్ళరు. ఏంటండి? ఎవరికి కూడా మోకరెళ్ళరు. ఎవరికి మోకరెళ్తారండి? దేవుడికి మోకరెళ్తారు. ఈ హామాన్ గారు వచ్చినప్పుడు అండి ఆ రాజ్యంలో అందరూ మోకరించారంట అండి. ఎవరు మోకరించలేదు? మొర్దెకై మోకరించలేదండి. వెంటనే ఇతను కోపం వస్తుంది.
మొత్తం అందరూ నాకు మోకరించి సలాం కొడుతుంటే ఈడెవర్రా మోకరించట్లేదు, ఎవర్రా ఈడు అంటే ఇంకెవరు కాదండి, మన రాజుగారి భార్య ఉంది కదా ఎస్తేరు, పినతండ్రి అండి. పినతండ్రి అయితే నాకేం చేయాలి, సలాం కొట్టాలి, మోకరెళ్ళాలి అని ఏం పెంచుకుంటాడంటే ద్వేషం పెంచేసుకుంటాడు. రోజు చూస్తాడు అందరూ సలాం కొడతారు, ఈయన మాత్రం సలాం కొట్టడు. ఈయనకి ఇంకా పగ పెరిగిపోద్దండి. పగ పెరిగిపోయి ముఖం చేదనం చేసుకునండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోతే భార్య అంటది, ఏవండి ఇలా ఉంది ఏంటి ముఖం అని అడుగుతుందండి. ఏం చెప్పను, రాజ్యమంతా నాకు సలాం కొడుతుంది కానీ ముద్దుకే మాత్రం సలాం కొడతలేదు, వాడిని ఏదోటి చేసేది అంటే భార్య అంటదండి, ఒక పని చేయండి, అతడి కోసం ఒక ఉరికొయ్య తయారు చేయండి. ఏంటి, ఉరికొయ్య తయారు చేయండి, దాని మీద ఏదో ఒక నేరం మోపేసి అతని మీద దాని మీద ఉరేసి చంపేద్దాం అని చెప్తుంది. ఎవరో భార్య. అంటే ఈ హామాన్ గారి ఇంటి నిండా ఏం నిండిపోయిందంటే కుట్రలు కుతంత్రాలు నిండిపోయాయండి. ఏ భార్య అయినా సరే భర్త చెడిపోతున్నప్పుడు ఏం చెప్పాలి, తప్పండి అని సరి చేసుకోవాలి కుటుంబాన్ని. కానీ ఈ భార్య ఏం చేసిందండి, ఒత్తాసు పలికింది, తందానా అంటే తందనానా అన్నదండి. వెంటనే పైగా ఆలోచన చెప్పిందండి, ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి, ఆ ముద్దుకేని ఉరి చంపేద్దాం తయారు చేయించిందండి. పైగాని దగ్గరుండి మహాతల్లి ఏమని ఉరికొయ్య చూడండి, సరిదిగోండి ఉరికొయ్య చూడండి, చూసారా ఉరికొయ్య తయారు చేయించిందండి. దేవుడు అన్యాయస్తుడా, తను నమ్ముకున్న వాళ్ళు కష్టాలు పడుతున్నప్పుడు చూస్తాడండి, తగిన సమయం తెచ్చింతాడండి. మనం చెప్పుకున్నాం కదా, మీకు గుర్తుందండి, బెగితాను తెరేసు ద్వారపాలకులు ఏం చేశారండి, రాజును చంపేద్దామని ప్రయత్నం చేశారు. ఈ విషయం ఎవరు తెలుసుకున్నారో, ముద్దుగే తెలుసుకుని రాణికి చెప్పాడు. రాణి ఏమో రాజుకు చెప్పింది, మా చిన్నానండి ఇలా చెబుతున్నాడండి, మిమ్మల్ని చంపేద్దామని ద్వారపాలకులు అనుకుంటున్నారంట, మా చిన్నాన్ని విన్నాడంట, చూసుకోండి అని చెప్పిందండి. ఎవరక్కడ, వాళ్ళు అనుకుంటుంది నిజమేనా అనుకున్నారు. నిజమే ప్రభువా, వాళ్ళని ఏం చేయండి, ఉరి తీసి చంపేయండి అన్నాడు. వాళ్ళిద్దరిని చంపేశారు. ఇది అంతక్కర రాయబడ్డదంటే రాజు ప్రతిరోజున అంటండి జరిగినదల్లా ఒక పుస్తకం రాయించాడంటండి. ప్రతిరోజు కూడా ఇది కూడా రాయించాడంట. రాయించిన తర్వాత హామాన్ గారు ఇలా కుట్ర చేస్తున్నాడండి, మొద్దుగా చంపేద్దామని. ఒకరోజు రాజుగారికి నిద్ర పడతలేదంటండి. నిద్ర పట్టకపోతే ఎవరక్కడ అన్నాడు. పరిగెత్తుకుంటే చెప్తాం ప్రభా నా పుస్తకం తీసుకురండి అన్నాడండి. పుస్తకం తీసుకొస్తే ఇలాగా తిరగేశాడు. నేను చెప్పున్నాం కదండి, దేవుడు చేసిన ప్రతి మేలు కూడా మన పుస్తకంలో రాసుకోవాలి. ఎందుకు రాసుకోవాలి అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని తిరగేస్తా ఉన్నప్పుడు దేవుడు మన పూర్వకాలం చేసిన మేలులన్నీ చదువుకుంటుంటే నా దేవుడు ఎంత గొప్పోడు, ఎంత మేలు చేశాడా, అంత పెద్ద కష్టాన్ని తీసినాడు, ఈ కష్టం కూడా తీయగలడు అనే శక్తి వస్తుందండి, విశ్వాసం వస్తుందండి. కాబట్టి దావీదు గారు ప్రతిది కూడా రాసుకునేవాడంట రాజు. కాబట్టి మనం కూడా దేవుడు చేసిన ప్రతి మేలు కూడా రాసుకోవాలండి. అంటే పక్కనట్టండి. అప్పుడు ఈ రాజుగారు గ్రంథం తిరగేస్తున్నప్పుడు తన ద్వారపాలకులు తను చంపుదామని చూస్తున్నది రాసిపడ్డదంటండి. అక్కడ సహాయం ఎవరు చేశారు, మొద్దుగా చేశాడు. భటుని పిలిచి, మొద్దుకి నా ప్రాణాలు కాపాడాడు కదా, నా ప్రాణాలు కాపాడాడు కదా, అతనికి ఏమైనా బహుమానం ఇచ్చామా అని అడిగితే ఇవ్వలేదు ప్రభువా అన్నారు. అవునా, రేపొద్దున్న మొద్దుగని పిలవండి అని అంటాడు. వాళ్ళు వెళ్ళి మొద్దుగని పిలుస్తారు. ఎంతలో హామాను వస్తాడండి. ఎస్తేరికైనా భోజనం పెడతాది, హామాను కేగేస్తుంది. హామాను రాజు ప్రాణం కాపాడితే ఏం చెయ్యాలి, ఎలా కనపరచాలి అని అడుగుతాడు. ఎవరినండి, హామాను గారిని. ఏముంది ప్రభా, రాజు వస్త్రాలు తొడిగించాలి, గుర్రం ఎక్కించాలి, నీ బంగారపు అన్నీ తొడగాలి, రాజ్యమంతా గుర్రం మీద తిప్పాలి, వెనకాల సైన్యమంతా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అని గొప్పగా చెప్తాడు. ఏమని అనుకున్నా అంటే హామాను నా కోసమే చెప్తున్నాడు రాజు, నన్నే ఎక్కింతాడనమాట అని చెప్పండి. లేనిపోని గొప్పతనాల కోసం చెప్తాడండి. నువ్వు చెప్పింది కరెక్ట్. కాబట్టి మొద్దుగా ఏం చేస్తావంటే గుర్రం ఎక్కించి, నా వస్త్రాలు తొడిగించి, బంగారు ఆభరణాలు తొడిగించి నీవే వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళన్నాడండి. చంపేద్దాం అనుకున్న వ్యక్తి చేతే గణపరిచేలా చేశాడు దేవుడు అండి. చూడండి, తగిన సమయం దేవుడు ఇచ్చింతాడండి. అందుకే తగిన సమయం తెచ్చించినట్లు ఆయన కాడి కింద దీన మనసుకులే ఉండండి అని వాక్యం చెబుతుంది.
మనం ఎదురు చూడాలి, నిరీక్షించాలి. తగిన సమయం దేవుడు ఏం చేస్తాడండి, తల్లి పైకెత్తుతాడండి. వెంటనే కుట్ర తెలిసిపోద్ది. ఎవరికి? రాజుగారికి కుట్ర తెలుస్తుంది. మొర్దెకైని చంపేద్దామని హామాన్ గారు, తన భార్య, తన ఇంటి వారు కుట్ర చేస్తుందని తెలిసిపోద్దండి. వెంటనే రాజుగారు కోపం వస్తుంది. ఎవరెక్కడా అంటారు. ఎవరెక్కడ? భటులు వస్తారు. ఏ ఉరికొయ్య అయితే మొర్దెకై కోసం సిద్ధపాటు చేశాడో ఆ ఉరికొయ్య మీదే హామానుని, తన భార్యను, తన బిడ్డల్ని ఉరితీసి చంపేయమంటాడండి. అంటే వీళ్ళ ఇంటి నిండా కుట్రలో కుతంత్రాలు నిండిపోవడం వల్ల వాళ్ళ కుటుంబంతో ఏమైపోయింది? చివరికండి చచ్చిపోయారండి. ఏమైపోయారు? చనిపోయారు. కాబట్టి ఎవరి ఇంట్లో కుట్రలు కుట్రాలోచనలు ఉంటాయో వాళ్ళు బాగుండొచ్చండి. చూడండి, వాళ్ళకి ఏమో తక్కువ చెప్పండి ఒకసారి. ఇంకోండి, హామాను భార్య జెరెషు. ఆవిడ చూడండి, కిరీటం ఉంది, బంగారపు వస్త్రాలు ఉన్నాయండి, బంగారపు ఆభరణాలు ఉన్నాయి. ఏం కొదువు చెప్పండి ఒకసారి. ఏ కొదువా లేదు. ఈనాడండి కుట్రలు కుతంత్రాలు చేసే వాళ్ళ కుటుంబాలు బాగుండొచ్చు, పైకి బాగుండొచ్చండి. కరెక్ట్గా వాళ్ళ పాపం పండిన వెంటనే దేవుడు ఏం చేస్తాడండి? లేకుండా చేసేస్తాడు. చివరికి ఏమైపోయారండి? హేమన్ గారి కుటుంబంతోనే చనిపోయారండి. కాబట్టి మన ఇంట్లో ఏమనకూడదు? కుట్రలు కుతంత్రాలు కుట్ర ఆలోచనలు ఉండకూడదు. వాళ్ళు అలాగైపోవాలి అని కూడబెలుకుని చెప్పుకోకూడదండి. ఈ రోజుల్లోనండి భార్య భర్త ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు. ఏమని? వాళ్ళు చూసేవా ఏమైపోతున్నారో, వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారో, ఎప్పుడైపోతారో. మా ఇంటేనండి, మా తెలిసిన వాళ్ళు అంటారు, ఎప్పుడు మమ్మల్ని అంటూ ఉండేవారండి. వాళ్ళు ఎంత దేవుని నమ్ముకున్నా కానండి, మా గొడవలతో ఉంటాయి కదండి. మేము దేవుని నమ్ముకున్న తర్వాత మా అమ్మగారు గొడవ పడతా మానేశారండి. మా పాస్టర్ అంటా ఉండేవారండి, అమ్మా ఎవరిని ఏమన్నా సరే నువ్వు ఏమనకూడదమ్మా అంటే, పాస్టర్ గారు మాట ఇచ్చుకునండి, దేవుడు నిజమే కదా క్షమించమనని చెప్పేసి ఎన్ని బూతులు తిట్టినా కానీ మా అమ్మ అనేది కాదండి. ఒకరోజు ఏం జరిగిందంటే, మాకు తెలిసిన వాళ్ళే, మా బంధువులే, ఆవిడకి భర్త చనిపోయాడండి. భర్త చనిపోతే ఏమన్నదండి, నా గతి వీళ్ళకి ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేదండి. ఏంటండి, నాకు పట్టిన గతి వీళ్ళకి ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు తిడతానే ఉండేదండి. ఎప్పుడు తిడతా అంటే, మా నాన్నగా చచ్చిపోవాలి, మా పెద్దనాన్న చచ్చిపోవాలి, మా చిన్నాన్న చచ్చిపోవాలి, ఆవిడ సంతోషంగా ఉండాలి అని తిడతా ఉండేదండి. దేవుని నమ్ముకున్న ఆవిడే, దేవుని నమ్ముకుంది, చర్చకు వస్తుంది, కానీ ఏం తిడతా ఉండేదండి, నా గతి నా జీవితం వీళ్ళకి ఎప్పుడు వస్తుందో అంటా ఉండేదండి. మా అమ్మగారండి ఏమనేవారు కాదు, దేవుడు చూసుకుంటారులే, వాళ్ళన్నది మాత్రం అయిపోతుందా, దేవుడు న్యాయస్తుడు కదా, ఆయన కంచి మనకు ఉంటుంది, ఏమనకండే అని ఇంట్లో అందరూ సర్ది పెడతా ఉండేదండి. చివరికి ఏమైపోయిందంటే వాళ్ళ కుటుంబమే నాశనం అయిపోయిందండి. కోడలు చనిపోయింది అంటే నిజంగా వాళ్ళ జీవితం చాలా దుర్పరిస్థితి వెళ్ళిపోయిందండి. అంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏం విత్తుతామో అదే పంట కోస్తాం. ఈనాడు పక్కింటి వాళ్ళు చెడిపోవాలి, పక్కింటి వాళ్ళు నాశనం అయిపోవాలి, మన బంధువులు నాశనం అయిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని మనం ఆలోచన చేస్తున్నామేమో, వాళ్ళకి ఏమవ్వదండి, తిరిగి ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. సంఘస్థులు నాశనం అయిపోవాలని ప్రార్థన చేస్తారు కొంతమంది అండి. ఎందుకంటే సంఘంలోనే పోటీ ఉంటుందండి. మరి సంఘంలో ఏముంటుందంటే, ఎప్పుడు మిమ్మల్ని కాకెత్తాను అనుకోండి, మీరు ప్రార్థన చేస్తాకండి, పక్కన మామ కోపంతో ఉంటుంది. ఎప్పుడు ఉదాహరణ చెప్తున్నానండి, వచ్చేస్తాను కాదండి. ఈనాడు సంఘం స్థితి ఎలా ఉందండి, ఎప్పుడు మిమ్మల్ని కాకెత్తాను అనుకోండి, పక్కడికి ఏమవుతుందండి, స్వార్థం వచ్చేద్దండి, కోపం వచ్చేద్దండి, అన్న కేకెత్తారో ఇలాగని వచ్చేస్తుంటదండి. వాళ్ళు చూద్దాం అని ఏం లోపల ఏం వచ్చేద్దండి, కుట్ర వచ్చేస్తా ఉంటుందండి. దేవుడు ఏం చేస్తాడా, మన కుట్ర మన మీద గిండుతాడు. అది మాత్రం మర్చిపోకండి. మనం ఏం విత్తుతామో అదే పంట కోస్తాము. హామాను జెరెషు ఏది విత్తారో అదే పంట కోసారు. వాళ్ళు చేసిన ఉరికొయ్యలోనే చచ్చిపోయారండి. సరే, మరొక కుటుంబం కోసం మీకు చూపించి నేను ముగించేస్తానండి. ఆ కుటుంబం ఎవరంటే అననీయ సప్పీరా. ఎవరండి? అననీయ సప్పీరా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 1 నుంచి 11 దాకా ఉంటాయండి. ఈయన ఎవరంటే, ఈ బల్ల మీద కూర్చున్న వాళ్ళు ఎవరంటే పేతురు గారు. ఎవరండి? యేసుప్రభు గారి యొక్క శిష్యుడు పేతురు గారు. ఆనాడు పెద్ద కరువు వచ్చిందంట అండి. ఆనాడు యెరూషలేములో పెద్ద కరువు వచ్చిందంట. అప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా కూర్చున్నారంట అండి. ఒక చోట కూర్చుని కరువు వచ్చింది. ఇప్పుడు మన చర్చకు వస్తున్నామండి అండి. మనం డబ్బున్న వాళ్ళు ఉంటారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారండి. ఒకసారి వినండి, డబ్బున్న వాళ్ళు ఉంటారో, డబ్బు లేని వాళ్ళు ఉంటారండి. ఆ రోజులో కూడా దేవుని నమ్ముకునే వాళ్ళందరూ కూర్చున్నప్పుడు అండి కరువు వచ్చిందంట.
ఇప్పుడు ఏమొచ్చింది, మనకు కొరవ వచ్చింది, గ్యాస్ కొరవ వచ్చిందండి, గ్యాస్ బుక్ అవ్వట్లేదు అండి. వంట నూనె కూడా కొరవ వచ్చిందండి. డీమార్ట్కి వెళ్తుంటే ఇదివరకు ఎన్ని ప్యాకెట్లు కాదని ప్యాకెట్లు ఇచ్చేవారండి కొనుక్కుంటాకే, మంచి నూనె ప్యాకెట్. ఈనాడు ఒక్క ప్యాకెట్ అమ్ముతున్నారు. ఎందుకంట నూనె కూడా దొరకట్లేదంట అండి. ఇంకో 2-3 రోజులు పోయిన తర్వాత నూనె కూడా రేట్లు పెంచుతారంట దొరకక. అంటే ఏమొస్తుంది, మనకి కొరవ వస్తుంది. ఆనాడు కూడా కొరవ వచ్చిందంట అండి. కొరవ వస్తే యేసుప్రభు శిష్యులందరూ ఏమన్నారంటే, మన దగ్గర ఏముందో మన ఆస్తి పాస్తులన్నీ తీసుకురండి, సంఘస్థులండి తీసుకురండి, అమ్మేయండి, అమ్మేసి ఆ డబ్బును తీసుకురండి. ఆ డబ్బు అంతా ఏం చేద్దామంటే అందరికి సమానంగా పనిచేద్దాం. బీదలు కాదండి, సంఘస్థులు అందరికి సమానంగా పనిచేద్దాం. మనలో ఎవడు బీదలు ఉండకూడదు, అందరూ ఎలా ఉండాలి, సమానంగా ఉండాలని చెప్తారండి. అందరూ అంటారండి, సరేనండి సరేనండి, మా ఆస్తి అంతా అమ్మేసి మీ కాళ్ళ దగ్గర పెడతాము, మీరు అందరికి సమానంగా పనిచేయండి. దేవుళ్ళు మనందరూ సమానమే అందరూ ఒప్పుకుంటారు చర్చిలోనండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ అననీయ సప్పీరు ఏం చేస్తారంటే అమ్మేస్తారండి, వాళ్ళ ఆస్తిని అంతా అమ్మేస్తారండి. ఎంత డబ్బు కూడా వస్తుందండి. వస్తే అయ్యే బాబోయ్ ఎంత డబ్బు వాళ్ళకి ఇచ్చేయాలా అని అనుకునండి, ఏం చేస్తారండి, సగం దాచేసుకుని సగం అట్టుకెళ్తారండి. ఎవరో అననీయ. ఇంక చూడండి, ఈయన చేస్తారండి, అట్టుకెళ్ళి ఇంకోటి పాస్టర్ గారు, ఇంకోటి గురువు గారు, మా ఆస్తి అమ్మితే ఇంత వచ్చిందండి అంటారండి. పేతురు గారు అంటారండి, నిజంగా ఇంతే వచ్చిందా అని అడుగుతారండి. నిజమయ్య గారు, ఒట్టండి అయ్య గారు, ఎంతే వచ్చిందండి అంటారండి. యావయ్యా, నీకు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదని నేను ఇవ్వను అని చెప్పాలి. కానీ నువ్వేం చేసావు, దేవుడి సన్నిధిలోకి వచ్చి ఇస్తానని చెప్పి పరిశుద్ధాత్మనే మోసం చేస్తావా, దేవునిని శిక్షించును గాక అంటాడండి. వెంటనే అక్కడే చచ్చిపోతారండి. ఎవరో అననీయ. ఆయన తీసుకెళ్ళిపోతారండి, తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. కరెక్ట్గా ఎవరు వస్తారండి, భార్య వస్తుంది. భార్య వస్తే భార్యని అడుగుతారు పేతురు గారు, ఏమమ్మా అమ్మనే సొమ్ము ఇదేనా అని అడుగుతారండి. నిజమయ్య గారు, ఇంతే అయ్య గారు, ఇంతే అమ్మనయ్య గారు అంటారండి. కరెక్ట్గా భర్తను పాతి పెట్టి ఇలా వస్తారో, పరిశుద్ధాత్మ నువ్వు కూడా అబద్ధం చెబుతావా అని వెంటనే ఆవిడ చచ్చిపోద్ది. అంటే దేవుడికి మనం, అందుకే బైబిల్ ఉంటుందండి, మీరు మొక్కుబడి చేసుకుంటే దాన్ని వెంటనే తీర్చండి. ఒకవేళ మీరు తీర్చలేరా, మొక్కుబడి చేసుకోవద్దు. చేసుకోకపోవడం చాలా మేలంటండి. మొక్కుబడి చేసుకున్నాక మనం వెనకడిగేసామనుకోండి, దేవుడి ఉగ్రత వచ్చేస్తుందండి. ఎందుకంటే అందుకన్నా ప్రభు, మీరు మొక్కుబడి మాత్రం మొక్కుకోవద్దు, మొక్కుకున్నారా దాన్ని తీర్చడానికి ఆలస్యం చేయొద్దు. ఏదని మీ చిత్తం, మీ ఇష్టమే. మొక్కుకోపోతే నేనేమన్నాం, నేనేమైనా మొక్కుమని చెప్పానా మీకు? చాలా మంది మొక్కుకుంటారు, ప్రభా నాకు ఈ పని జరిగితే బాప్తిసం తీసుకుంటాను, ఈ పని జరిగితే చర్చలు ఇది కొంటాను, ఈ పని జరిగితే ఇది చేస్తాను, అది చేస్తాను, అలాగలాగని బోలు మొక్కుతారండి. ఎందుకు? వచ్చిన కష్టాల్లోనూ, వ్యాధుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, వివాహం జరిగిపోద్ది, బిడ్డలకి ఇల్లు కట్టుకుంటారు అంటే ఈ వ్యాధి తీరిపోద్ది, బాగుంటారు. ఈ తీర్మానం మాత్రం, ఈ మొక్కుబడి మాత్రం అలాగే ఉండిపోద్ది. తీరుతారా అంటే అవసరం తీరిపోయింది కదా, చర్చికి రావడం కూడా మానేస్తారండి. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ముట్టేస్తా ఉంటాడండి. అందుకే ప్రభు అన్నారు, మొక్కుబడి మొక్కుకోపో మానండి, నేనేమన్నాం. అంతేగాని మొక్కుకున్న తర్వాత తీర్చకపోతే మాత్రం అది మీకు పాపం అయిపోద్ది. ఆ పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది, పట్టేసుకుంటుంది, వెంటాడుతుంది, వేటాడుతుంది, చావు దాకా తీసుకెళ్తుంది అంటారండి. ఈ అనేసప్పుడు ఏం చేశారండి, అలాగేనండి మా ఆస్తి అంతా అమ్మేసి దేవుడి మందిరికి తెస్తామని చెప్పి మొక్కుకున్నారండి వాళ్ళు. మరి ఏం చేశారు, వాళ్ళు సగం దాచేసుకున్నారండి. చివరికి ఏమైపోయారండి, చనిపోయారు. అంటే వీళ్ళ ఇంట్లో ఏమి నిండిపోయిందంటే అబద్ధం నిండిపోయింది. ఏం నిండిపోయిందండి, అబద్ధం నిండిపోయిందండి. కాబట్టి మన ఇంట్లో నిండకూడదు, అబద్ధాలు మాత్రం నిండకూడదండి. మన సత్యమే మాట్లాడాలి. ప్రభు అన్నారు, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి తప్ప దీనికి మించింది ఏదైనా వస్తే అది దుష్టుడి నుంచి వచ్చింది అన్నారు ప్రభు అండి. అలాగే మరొక కుటుంబం కోసం చెప్పి ముగించేస్తానండి, చిన్న మాట. ఈయన ఎవరంటే, కనబడుతున్నారండి, ఈయన ఎవరు అంటే ఫిలెమోను గారు. ఎవరండి ఈయన? ఫిలెమోను గారు. ఈయన కొలస్సీ పట్టణస్థులండి. ఎక్కడ? కొలస్సీ పట్టణం అనమాట ఆయన పట్టణం పేరు. ఈ కొలస్సీ పట్టణంలో దేవుడి సంఘం ఉందండి. దేవుడి సంఘము ఏర్పాటైంది. అప్పుడు చర్చిలు లేవండి, మొదటి శతాబ్దంలో చర్చిలు లేవండి. ఎవరింటికాడన్నా అరుగు మీద పెట్టడమో ప్రార్థన, ఎవరైనా ఇంట్లో పెట్టడమో ప్రార్థన అండి. ఈ ఫిలెమోను గారు
అండి. అలాగే తన భార్య అప్పియా గారు, కొడుకు అర్కీఫు గారు వీళ్ళు ఏం చేశారంటే ఆ ఊర్లో సంఘం పెట్టుకోవడానికే తన ఇల్లుని ఇచ్చారంట అండి. అంటే వాళ్ళ ఇంట్లో ఏముంది అక్కడ? సంఘం ఉన్నదంట అండి. ప్రతి ఆదివారం ఎక్కడ ప్రార్థన జరిగేదంటే వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగేది. అంటే వాళ్ళ ఇల్లే చర్చ్ అన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో ఏముందండి? సంఘం ఉంది. ఏముంది? సంఘం ఉంది అనగా దేవుడికి మహిమార్థమైన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఉందండి. తన కుటుంబం అంతా ఏం నిండిపోయిందంటే సంఘంతో నిండిపోయింది. అందుకే పౌలు గారు ఎంతో మెచ్చుకుంటారండి. ఫిలెమోను గారికి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం, ఒక అధ్యాయం అంటుంది ఆయన రాసిన పత్రిక, అందులో కోసం రాస్తారనమాట. నా సహోదరుడైన నా స్నేహితుడైన ఫిలిమోను, హర్కీఫు, అప్పియా అని రాస్తారండి. అంటే వీళ్ళు ఎంటనండి చూడండి, ఇంటి ఎవరన్నా చెప్పండి ఒకసారి. సంఘస్థులు చూడండి ఒకసారి. ఎవరున్నారండి? సంఘస్థులు ఉన్నారండి. చేతిలో ఉన్న పత్రిక ఏంటంటే పౌలు గారు జైల్లో ఉన్నప్పుడు రాసిన పత్రిక అండి అది. ఆ పత్రిక పట్టుకొచ్చింది ఎవరంటే ఎవరున్నారంటే ఆయన ఒక వ్యక్తి ఉంటారనమాట అండి. ఆ వ్యక్తి ఇస్తారనమాట, తెచ్చి ఇస్తాడు, చదువుతున్నాడు అనమాట. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏమున్నదంటే దేవుడి సంఘం ఉంది. మన ఇంట్లో ఏముండాలండి? దేవుడి సంఘం ఉండాలి, దేవుడు ఉండాలి, దేవుడు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం ఉండాలండి, వాక్యం ఉండాలి. ఇవి లేకపోతే మన ఇంటికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మన పాఠం ఏంటంటే మన ఇంట్లో ఏముండకూడదంటే హామాను జేరోసు లాంటి కుట్రాలోచనలు ఉండకూడదు, అననీయ సప్పీరులాగా అబద్ధాలు ఉండకూడదు, మోసాలు ఉండకూడదు. కానీ అబ్రహాం గారిలాగే ప్రార్థన ఉండాలండి అండి. అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా, హక్కుల్లా ప్రిస్కిల్లలాగా సువార్త దేవుడి మాటలు ఉండాలండి. ఈ ఫిలిమోన్ గారి లాగా దేవుడి సేవ ఉండాలండి. అటువంటి భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమేన్. యేసు ప్రభువా, ఎంతకు మాతో మాట్లాడిన దేవా, విని వాక్యానుసారంగా జీవించే జీవితం అందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణా తండ్రి.